వాటిల్లు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం తాడూరు పంచాయతీ ఎగువ దిగువ పూర్తి గుడ్డువలస గ్రామాలకు చెందిన రోడ్డును నిర్మించి పుణ్యం కట్టుకోండి మహాప్రభు అంటూ గిరిజన ప్రజలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. గ్రామానికి చెందిన చింతపోలి రాజు, చందల ఒలిసమ్మ సంతోషం టీవీతో మాట్లాడుతూ రోడ్డు సదుపాయము లేక గర్భిణీలు, అనారోగ్యవంతులు ఇబ్బందులు పడుతున్నారని, తాము పండించిన పంటలు తరలించేందుకు అవస్థలు పడుతున్నారని వారు వాపోయారు. కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడిన రోడ్డు వర్షాలకు పాడైపోయిందని, ప్రయాణ సౌకర్యానికి నానా కష్టాలు పడుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పేరు చింతపోలి రాజు, పూతిగూడొలస, ఎగువ పూతిగొలస, దిగువ పూతికొలస. గ్యాం పెద్దగా ఉంటాను. మా నాన్న చేసేవాడు అప్పుడు గ్యాం పెద్దగా. మరి చిన్న అయినా పెద్ద అయినా మరి అప్పుడు కాంచి నివాసం పేరు నిమ్మదైపోయాం కాబట్టి నన్ను అయినా ఈ పెద్దగా పిలుస్తారు. ఈ మాకు ఇప్పుడుకొచ్చి మాకు రోడ్డు సైపోయాం లేదు. ఆ మట్టి రోడ్డు ఉంది. అప్పుడు ఎప్పుడో వేసారు, తరాలు అప్పుడు వేసారు. ఆ రోడ్డు అలాగే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ వర్షాలు పడితే వెళ్ళడానికి బాధాకరంగా ఉంటుంది. జ్వరాలు వచ్చినా వెళ్ళడానికి ఇబ్బంది. గర్భిణీలు రావడానికి పోవడానికైనా రవాణా ఇబ్బంది. దినుసు వెళ్ళడానికైనా మాకు ఇంత ఇటు వ్యవసాయం ఉంటుంది. పంట పండిన పంట కూడా వెళ్ళడానికైనా ఇబ్బందికరంగా. అలాగా ఇప్పటికి ఇంకా అలాగే ఉంటున్నాము. మాకు దయచేసి ప్రభుత్వము మెట్ల రోడ్డు అయినా కొద్దిగా వేసి దయకలుగుతారనేసి మనం ప్రార్థిస్తున్నాం. మాది పూతిగుడ్డి వలస అండి, చంద్ర ఒలిసమ్మ. మాకు రోడ్ లేదు. మాకు అందరు రోడ్లు ఎత్తున్నారు కానీ మాకు రోడ్డు వేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఆయన అందరికి రోడ్లు ఎత్తున్నారు కానీ మాకు మాత్రమే రోడ్ లేదు. మాకు చిన్నపిల్లలకైనా కనిపిస్తున్న అలాంటి వాళ్ళకి జ్వరాలు వచ్చినా ఒకవేళ కష్టాలు వచ్చినా చేయాలి ఇబ్బందిగా ఉంటుంది. అందరికల్లా పట్టించుకుంటున్నారు కానీ మాకే పట్టించుకోవట్లేదు. మాకే రోడ్ లేదు, ఏటి లేదు. చిన్నపిల్లలతోటి బాగులేకపోయినా ఎత్తుకొని వెళ్ళలేము. ఆ పిల్లలు నడలేరు, పేషెంట్లు అయినా రాలేరు. అదే మా రోడ్డు ఎవరన్నా ముందుకు వచ్చి వేయించాలని కోరుకుంటున్నాం.